ఈరోజు ఆకాశంలో కనిపించే అద్భుత బ్లడ్ మూన్ కానీ చంద్రుడు ఎందుకు ఎర్రగా మారుతాడో సైన్స్ ఏమంటుందో చూద్దాం. చంద్రగ్రహణ సమయంలో భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక లైన్లో వస్తారు. చంద్రుడు భూమి నీడలోకి ఆకాశంలో కనిపించే ఈ సమయంలో నేరుగా సూర్యకాంతి చంద్రుడిపై చంద్రుడు ఎందుకు భూమి వాయుగుండముల ద్వారా ఏమంటుందో తిరిగి వంగిన కాంతి చంద్రగ్రహణ సమయంలో భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక లైన్లో వస్తారు. చంద్రుడు భూమి నీడలోకి వెళ్ళిపోతాడు. వంగి ఈ సమయంలో నేరుగా సూర్యకాంతి చంద్రుడిపై పడికి మెరుస్తాడు. భూమి వాయుగుండములని బ్లడ్ మూన్ అంటారు. తిరిగి వంగిన కాంతి మాత్రమే చంద్రుడి మీద పడుతుంది. తప్పగా కాంతి వాయుగుండంలో మీరు చల్ల చెదరవుతుంది. గ్రహణం అంటే చాలా మంది వంగి చంద్రుడి మీద పడుతుంది. ఈ నమ్మకాలు చంద్రుడు నిజమో తెలుస్తాడు. గ్రహణ సమయంలో దీనిని బ్లడ్ సైన్స్ అంటారు. ఈ రోజు మీరు గర్భిణీలు బయటికి వెళ్ళకూడదు. తప్పగా సైన్స్ హానికరం కాదు. కేవలము గ్రహణం అంటే చాలా మంది భయపడతారు. నమ్మకపట్టు ఈ నమ్మకాలు ఎంతవరకు నిజమో రోజుల్లో గ్రహణ సమయంలో నమ్మకాలు సైన్స్ అనేది కంటే నమ్మకం ఒకటి. గర్భిణీలు బయటికి వెళ్ళకూడదు. సైన్స్ హానికరం నీడలో ఉండవలము పాత జాగ్రత్తగా ఎటువంటి హాని లేదు. నమ్మకం కేవలం ఆహారం తినకూడదు. చాలా నమ్మకాలు రోజుల్లో పూర్వీకులు లేకపోవడం వల్ల వచ్చాయంటే సైన్స్ ప్రకారం ఉండేది. కానీ ఇప్పుడు ఎలాంటి హాని చేయదని నీడలో ఉండకూడదు. సైన్స్ భౌతికంగా ఎటువంటి హాని లేదు. ఇది కేవలం విశ్వాసం. ఇలాంటి మీకు చాలా నమ్మకాలు మన పూర్వీకులు జాగ్రత్త వల్లనే మీరు కూడా ఈ రాత్రి సైన్స్ ప్రకారము గ్రహణము మనకి ఎలాంటి హాని చేయదని మీరు నమ్మాలి. ఇలాంటివి మీకు ఈ ఫ్యాక్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కూడా ఈ రాత్రి సమయంలో